ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు? మకర రాశి వారికి జూన్ నెలలో అష్టమకేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలకైనా పెద్ద పెద్ద వాటికైనా కొంచెం డిప్రెషన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అష్టమకేతు మరణ సదృశ్యమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. అలాంటి సమస్యల్లో వేలు పెట్టకూడదు. నా పుట్లో పేలు పెడితే నేను కుట్నా అని చేమెలగంటదో అలాగా జాగ్రత్తలు చేసుకుంటే ఎవరేమనరు. వీళ్ళేమో వెళ్ళి చేసేటటువంటి స్నేహాలన్నీ కూడా ప్రేమ వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా డిప్రెషన్ కలిగించేటటువంటి క్యాండిడేట్స్తో చేసిన వాళ్ళు హ్యాండ్ ఇస్తారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు కొంతమంది. ఇక మరికొంతమంది మామూలుగా వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి వాళ్ళతో స్నేహాలు చేస్తారు. సో వాళ్ళు సోదంతా విని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళ బాధలు కష్టాలన్నీ వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఈ రకంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళ జీవితం ఉంటుందన్నమాట. ఏది ఈ ప్రాబ్లమ్స్ రీచ్ డిప్రెషన్ రీచ్. అసలు మకర రాశి వాళ్ళంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు పట్టిన పట్టు వదలకుండా అనుకునేటటువంటి సక్సెస్ అనేటటువంటిది సాధిస్తారు వీళ్ళు. ధనస్థానంలోకి రాహు వచ్చాడు. కఠినంగా మాట్లాడినా కూడా మొత్తం బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అండ్ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేస్తాయి. అంటే కొంచెం మందు కొట్టే ఈ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఎక్కువ కొడతారు. లేనటువంటి వాళ్ళు మంచి ఫ్రెండ్స్తో ఉండకపోతే డెఫినెట్గా అలవాటు అయిపోతారు. అందులో పెద్ద సీరియస్ పెద్ద ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరో తాగకపోతే వైన్ షాపుల్లో పేపాలు లారీలు ఎలా అవుతున్నాయి అంతా కొంచెం ట్రెండ్ మారిపోయింది అనమాట. నోటికి ఆడపిల్లలే సిగరెట్లు లాగేస్తున్నారు. అక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్స్ దగ్గర, మాదాపూర్ దగ్గర ఎక్కడెక్కడ మనం చూస్తే ఓపెన్ అయిపోయింది అంతా కూడా. సో నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలా ఎవరికైతే ఇష్టం లేదో. అందుకని మేమంతా చెడ్డోళ్ళమండి అంటే అవ్వడం మంచివాడు ఉండడు ప్రపంచంలో. నెక్స్ట్ ఈ మకర రాశి వాళ్ళు చక్కగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా సంపాదన మంచిగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. సో ఈ యొక్క సోదరులు బాగా డెవలప్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే పెళ్ళి అయ్యేదాకా అనమాట ఈ సోదరుల ప్రేమ, రక్త సంబంధం. ఎన్టీఆర్ సావిత్రిలాగా అసలు తమ్ముడు, చెల్లి, అన్న ఇవన్నీ ఈ ప్రేమలు తగ్గించుకోకపోవడం వల్లే విడాకులు అయిపోతున్నాయి అనమాట మిగతా వాళ్ళకి. ఇప్పుడు చెల్లి మీద ప్రేమ ఉండొచ్చు. ఇప్పుడు అన్న ఒక పెళ్ళి అయిన తర్వాత ఆ చెల్లి అర్థం చేసుకొని పక్క వెళ్ళిపోవాలి. లేదా ఈ అన్నగాడి కన్నా బుద్ధుండి కాస్త కంట్రోల్లో ఉండాలి. వీడు ప్రేమలు కొంచెం అతి ప్రేమలు చూపించుకోవడం వల్ల కొత్తగా వచ్చిన పెళ్లి కూతురు కన్ఫ్యూజ్ అవుతుంది, మండిపోద్ది వాళ్ళకి. అక్కడే బీజం పడిపోద్ది. ఈ విధంగా డైవర్స్లు. ఇప్పుడు మకర రాశి వాళ్ళంతా ఇంచుమించు ఇప్పుడు కోర్టు కేసుల్లో గొడవలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా డైవర్స్ ప్రాబ్లమ్స్లోనే ఉన్నారనమాట. కానీ వీళ్ళు గెలవరు. వీళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరికైతే న్యాయం ఉందో వాళ్ళే గెలుస్తారు. మకర రాశి వాళ్ళు కాబట్టి అందరు కోర్టు కేసులు గెలిచాలని ఏం లేదు. కాబట్టి ఎన్నో రోజులుగా వీళ్ళంతా కూడా బెంచ్ మీదకి రావట్లేదంటే నీ కేసులు బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా బెంచ్ మీద కేసులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పనైనా మనం చేసేటప్పుడు గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అనేటటువంటి కసితో చేస్తారు ఈ మకర రాశి వాళ్ళు. సినిమా హీరోయిన్లు అయిపోతున్నారు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా. శుక్రుడు ఈ కలియుగంలో ఇద్దరే పరిపాలిస్తారు. ఇది కామయుగం, కలియుగం. అండ్ శుక్రుడు పరిపాలిస్తాడు. భౌతిక సుఖాలు కావాలి మనిషికి. సినిమా హీరోయిన్లు అయిపోవాలా. ఈ ఉద్యోగాలు ఇవి ఎవడో చేయడు. ఇప్పుడు ఇదివరకులో గవర్నమెంట్ జాబ్ 10,000 జీతం అన్నా చేసేవాడు. ఐ వాంట్ సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నాడు. ఐ వాంట్ అమెరికా అంటున్నాడు. ఏమైనా ఉంటున్నాడు సొంత ఊర్లో ఎవడైనా? ఇదే శుక్రుడి యొక్క లక్షణాలు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా అయిపోవడానికి మకర రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివన్నీ ఉన్నాయి. అందువలన చాలామందికి వీళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇతర ఉద్యోగాల్లో కూడా వీళ్ళు స్థిరంగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజల దగ్గర సరిగ్గా లేకపోతే కనుక మేమే మేధావులు అనుకుంటే ప్రజలు తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా మంచి అవసరాలు ఉన్నాయి. ఇకపోతే వీళ్ళకందరికీ కూడా జ్యోతిష శాస్త్రం అంటే వీళ్ళు తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉందన్నమాట.
ఏమండి మేము డిసప్పాయింట్ అయ్యామండి గురుగారు, జగన్ గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అని అడిగారు అనుకో, అతను గెలుస్తాడంటే ఈయనకి కోపం, ఈయన గెలుస్తాడంటే ఆయనకు కోపం. ఇద్దరు ప్రజల్లోనే ఉంది. వాళ్ళ సంగతి వదిలే. జగన్ మనుషులందరేమో చంద్రబాబు నాయుడు గెలుస్తాడంటే పిచ్చ తిట్లు తిడతాడంటే మాకు పని పట్టలేదా తిట్టించుకోవడానికి? మేము జాతకాలు చెప్పేది గురువు అంటే చెప్పించేస్తాం అనమాట. కాబట్టి ఈ పాయింట్ తెలుసుకోవాలి జనం. ఏంటంటే మకర రాశి వారి అందరికీ కూడా మీరు తప్పులు చేసినప్పుడు, మీరు పాపపు కర్మలు చేసినప్పుడు మీ గ్రహాలు ఎలా అనుగ్రహిస్తాయి? గురుబలం మొన్నటిదాకా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని శత్రువులు అసలు మిమ్మల్ని పట్టుకొని అన్నారు. అప్పుడు వీళ్ళు చేసిన పనులకి శత్రువులు చాలామందికి 6వ ఇంట్లో గురుడు వచ్చి సేవ్ చేస్తున్నాడు. వీళ్ళకి 100 కోట్లు సంపాదించారు మకర రాశి వాళ్ళు ఒక్కొక్కడు తెలుసా? 100 కోట్లు బిల్డర్లు అయిపోయారు. అసలు మామూలుగా అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిల్డర్స్. మరి ఎంతమందికి గుండె మీద దేవాలయాలు ఎవడ కట్టమన్నాడు? ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే మేము వాళ్ళ ఊర్లో కట్టుకుంటారు, వాళ్ళకి పేర్లు వస్తాయని దేవాలయాలు కడతారు. వాళ్ళు మళ్ళీ ఇంకో చోట కట్టాడు. అసలు దేవాలయాలకి వీళ్ళకి పని ఏంటి? అసలు మతానికి వీళ్ళకి పని ఏంటి? పేదవాళ్ళు కనబట్టలేదా? వికలాంగులు కనబట్టలేదా? తర్వాత సాధువులు కనబడట్లేదా? తిండి లేనటువంటి వాళ్ళు అనాథలు కనబట్టలేదా? ఈ సేవ దైవ సేవ కాదా? గోపురాలు కడతారు, గుళ్ళు కడతారు, అంటే బిజినెస్ అనమాట. అక్కడ కూడా బిజినెస్ పేరు. ఇలా చేసే వాళ్ళకి శని ఒప్పుకోడు అనమాట. సో అందువల్లనే మకర రాశి వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ. మొన్న ఏలినట్టు శనిలో ఒక్కొక్కడికి తాటి తీసాడు. సో ఈ మకర రాశి వాళ్ళంతా కూడా బాగానే ఉంది, పరిస్థితి బాగానే ఉంది. విద్యార్థులు ఇప్పుడు ఒక క్వశ్చన్ అమ్మా, నాకేమొస్తుంది, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా, ఈ గోలే అడుగుతారు. విదేశాలకు వెళ్తానా నేను, ఇయే తప్ప నేను పేదవాళ్ళకి ఏం చేస్తానని ఒకడే ఆలోచించడం అనమాట. వీడికి ఇన్కమింగే చూసుకుంటాడు. వెళ్తారు, విదేశాలకు వెళ్తారు. మొత్తం శుభకార్యాల పరిస్థితి గురుగారు. శుభకార్యాలు పేదవాళ్ళకి చేస్తే కదా శుభకార్యాలు ఆశీర్వదిస్తే. వీళ్ళు టోపీలు పెడితే శుభకార్యాలే ఉంటాయి. ఇక్కడ శుభకార్యాలు ఇప్పుడు లేవు. మకర రాశి వాళ్ళకి మొన్నటిదాకా శుభకార్యాలే. ఇప్పుడు గురుడు కొంచెం ఓన్లీ శత్రువుల నుంచి రక్షిస్తాడు అంతవరకే. మ్యాక్సిమం చాలా తక్కువ మందికి పెళ్ళిళ్ళు అవుతాయి. అవ్వకుండా ఉండవాలి. పెళ్ళిళ్ళు సంతానం అనేది న్యాచురల్ ప్రాసెస్ నేచర్లో కాబట్టి అవుతాయి, కానీ తక్కువ మందికి అవుతాయి. సో వీళ్ళంతా ఏంటంటే జాగ్రత్తగా శుభకార్యాలు కూడా ఎందుకు అవ్వట్లేదు అనేది అనాలిసిస్, ఇంట్రస్పెక్షన్ చేసుకోవాలి. నా దగ్గర 20 కోట్లు ఉన్నాయి, 40 కోట్లు ఉన్న అబ్బాయి దొరికితేనే ఇస్తాను పిల్లలంటే ఎవడొస్తాడు? చెప్పండి. ప్రతిదానికి బిజినెస్ లాగా చేస్తే ఎవడొస్తాడు? శుభకార్యాలు ఎలా అవుతాయి? మామూలు పెళ్ళికొడుకులు కనపట్లేదా? మగవాళ్ళు కదా వీళ్ళంతా. ఎన్ఆర్ఐలు కావాలా, కోట్ల రూపాయల ఆస్తులు కావాలా? అంటే మామూలు మనుషులు మీ తాతలకి వీళ్ళందరికీ కోట్లు ఉన్నవాళ్ళు వీళ్ళంతా అడుక్కునేవారు. వీళ్ళంతా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా కూడా తాటేకెళ్లల్లో ఉన్న వాళ్ళే 3 జనరేషన్స్, 2 జనరేషన్సే, 3 కూడా అక్కర్లా. మరి ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. ఐ వాంట్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ ఇస్ డ్రాయింగ్ 3 crores అంటే మామూలు వాళ్ళు ఇక్కడ మనుషులు కాదు. మరి ఇళ్ళు లేని వాళ్ళు మామూలు పేదవాళ్ళు మనుషులు కాదు. ఈ పేదవాళ్ళని ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వరో వీళ్ళంతా ఎంత డబ్బున్నా కూడా అడుక్కుంటారనమాట. హార్ట్ అటాకులు రావడానికి కారణం డబ్బున్న వాళ్ళకి ఇదే కారణం. ఏ గురువు చెప్పడు అసలు. గురువులు కూడా సరిగ్గా చెప్పినటువంటి గురువులు అందరూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూస్తే వాళ్ళ చెల్లెళ్ళు వికలాంగుళ్ళు, వాళ్ళ అన్నలు వికలాంగులు. ఎందుకంటే ధర్మంలో చెప్పట్లా. నువ్వు ఎంతసేపు నువ్వు పైకి వచ్చేస్తావు, కోట్లు వచ్చేస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఈ దోషాలకి హోమాలు చేయి, ఈ దోషాలకి ఇచ్చేయి అనే తప్ప. సో ఎవరైతే సత్యదర్శనం చేసుకుంటారో, ఇంట్రస్పెక్షన్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా గురుగ్రహం అది మనల్ని గమనిస్తూ ఉంటుంది. అది శనిగ్రహం. అది మన ఫ్రెండ్ లాగా శనీశ్వరుడు ఏదో దేవుళ్ళు మనకి గురుగ్రహం మన ఫ్రెండ్స్లా చెప్తారు. ఓకే, ఇక ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారు వీళ్ళకి? ఇంకా పరిహారాలు ఎంతసేపు కూడా మకర రాశికి అష్టమ కేతు ఉన్నాడు. అసలు బతుకుంటే కదా ఇప్పుడు పరిహారాలు చేయడానికి. మరణతుల్యమైన సమస్యలు వీళ్ళందరికీ కూడా. ఎవరైతే నీతిగా చక్కగా పేదవాళ్ళకి, వికలాంగులకి, సాధువులకి, తర్వాత ఈ అనాథ పిల్లలకి చేస్తారు, వాళ్ళకి బతుకుంటారు వాళ్ళు. కరోనా వచ్చి తీసుకెళ్ళిపోవట్లేదా? రోగాలు వచ్చి తీసుకెళ్ళిపోవట్లేదా? కాబట్టి కేతు మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళకి చెప్తున్నాను నేను. కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో జరిపించుకోవాలి. గరిక గడ్డినితో గణేష్ మహారాజుకి జపం చేసుకోవాలి. ముఖ్యంగా పేదవాళ్ళు వీళ్ళకి సేవలు చేసుకోవాలి.
అలాగే రావి చెట్టు ఒకటి చూసుకోవాలా, రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టుకు పూజ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ జ్యోతిషం రాశి ఫలాలు చూసేవాళ్ళు ఎలా తయారయ్యారంటే అందరినీ తీసుకెళ్ళి ఆగ్రా పిచ్ హాస్పిటల్లో పడేయాలి. ఆగ్రా మెంటల్ పాగల్గారా అంటారు, అలాగే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అంటారు. ఎందుకంటే వీళ్ళు ఏమడుగుతారు తెలుసా, ప్రతిదానికి ఏమన్నా గురువుగారు నాకు రెమెడీ చెప్పండి, ఇదిగో ఏంట్రా రెమెడీ మీరు చేస్తే అది రెమెడీ ఎలా అవుద్ది, ఇప్పుడు నువ్వు పూర్వజన్మ కర్మలు తీయాలా, రావి చెట్టు గివి చెట్టు ఇవి చూస్తే అయిపోద్దా, పేదవాళ్ళకి డబ్బులు బీరువాళ్ళ డబ్బులు తీసి పేదవాళ్ళకి పంచు, ఇది కరెక్ట్ అయిన రెమెడీ నాయన. ఇది చెప్పరు మనవాళ్ళు, వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి పేదవాళ్ళకి చెప్పు, అనాథలకి ఏమేస్తుంది డబ్బులు, బీరువాళ్ళ కట్టలు ఉంటాయి ఒక్కోడికి, పంచవచ్చు కదా, పంచరు. చెట్టు చుట్టూ పొట్ట చుట్టూ గుళ్ళు చుట్టూ ఫ్రీగా జరగవచ్చు అని ఇవి అడుగుతారనమాట. వ్యక్తిగత జాతకాలు ఉంటాయి, ఇవన్నీ పరిశీలించుకుంటే మాత్రమే మారుతారు, లేకపోతే ఏం మారుతారు నాయన. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.